అందరికీ నమస్తే అండి. దీపావళి ఈ నెల 20వ తారీఖున దీపావళి వస్తుంది. ముందు రోజు 19వ తారీఖున నరక చతుర్దశి, 18న ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజించుకుంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి ముందు చిల్లర డబ్బులు ఏవైనా రూపాయి కాయిన్స్ ఏవైనా కాయిన్స్ ఉంటే అవి అమ్మవారి ముందు వేసుకొని ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఆ రోజు అమ్మవారికి పాలు తేనె నైవేద్యంగా పెట్టి ధనత్రయోదశి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలా ధనత్రయోదశి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టుకొని లక్ష్మీదేవి స్తోత్రాలు, కుబేరుడు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే మనల్ని లక్ష్మీదేవి అనుగ్రహించి ధనత్రయోదశి రోజు పూజ చాలా మంచిదన్నమాట. నరక చతుర్దశి రోజు దీపావళి ముందు రోజు నాడు ఉదయమే లేచి శనగపిండి, పసుపు, నువ్వుల నూనె కలిపి ఒళ్ళంతా నలుగు పెట్టుకొని తల రుద్దుకొని స్నానం చేయాలండి. అలా చేస్తే చాలా మంచిది. నరక చతుర్దశి రోజు అలా తలస్నానం ఇంట్లో అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా అలా స్నానం చేస్తే మంచిదన్నమాట. దీపావళి రోజు కూడా తలస్నానం చేసి ఉదయమే దీపం పెట్టుకొని మళ్ళీ సాయంత్రం పూజ ఇంపార్టెంట్ అన్నమాట. దీపావళి రోజు సాయంత్రం పూజ మెయిన్. అమ్మవారికి లక్ష్మీదేవిది చిల్లర డబ్బులు, గోమేధిక చక్రాలు, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇలా లక్ష్మీదేవి తాలూకువన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. నేనైతే దీపావళి రోజు పప్పు, అన్నం, కలగూర, పరవన్నం నైవేద్యంగా చేసుకుంటామండి. ఇంకా వీలైతే పొంగడాలు, బూర్లు కూడా వేస్తామన్నమాట. ఇలా అమ్మవారికి అన్ని నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి పెట్టుకొని అమ్మవారి అష్టకాలు అష్టోత్తరాలు అన్నీ సాయంత్రం 6 గంటలకి పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మేమైతే చెరుకు గడకి కాటన్ క్లాత్ కట్టి దీపంలా వెలిగించి అవి తూర్పు వైపు తిరిగి ఇంట్లో అందరూ కూడా ఆ చెరుకు గడ పట్టుకొని తూర్పు వైపు తిరిగి అవి పట్టుకొని నిల్చుంటామండి దీపావళి రోజు. అవి దీపాలు కొండెక్కిపోయిన తర్వాత దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగల చవితి అనుకుంటూ ఆ చెరుకు గడని కిందన పెట్టి కొట్టి అవి పక్కన ఉంచుతామన్నమాట. మేము అలా చేస్తామన్నమాట దీపావళి రోజు. ఇంకా ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకొని పైన లోపల డాబా పైన అన్నీ దీపాలు ప్రమిదల్లో నూనె పోసి దీపాలు మట్టి ప్రమిదలకి చిన్నది పసుపు కుంకుమతో అలంకరించి అందులో నూనె ఏదొక నూనె వేసుకొని ఒత్తిగా దూది కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకొని దీపాలుగా వెలిగించుకుంటే ఇల్లంతా డాబా పైన అలా వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా వీలైతే విద్యుత్ దీపాలు ఇవి కరెంట్వి ఉంటాయి కదా అవి కూడా మన బాల్కనీలో గ్రిల్స్కి ద్వారబంధం దగ్గర అన్నీ అలంకరించుకొని ఇల్లంతా సాయంత్రం నుంచి లైట్లు వేసుకొని అలా ఉంచితే చాలా మంచిదండి. ఇంట్లో ప్రతి గదిలో కూడా లైట్లు వేయాలి ఆ రోజు దీపావళి రోజు. ఇలా ఇల్లంతా పువ్వులు దీపాలతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుందన్నమాట. దీపావళి రోజు ఉదయమే ద్వారబంధానికి తులసి మొక్క దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టుకొని
ఇంటి ముందు ముగ్గులవి బాగా వేసుకోవాలండి. మంచి ముగ్గులు, ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టి, ద్వారానికి మామిడి కొమ్మల తోరణాలు కానీ పువ్వులతో తోరణాలు కానీ కట్టుకొని, ఇలా ద్వారబంధం దగ్గర కూడా ఒక ధూపం వేసి, ఇలా దీపావళి రోజు ద్వారబంధం దగ్గర కూడా అటు ఇటు దీపాలు వెలిగించుకొని, తులసమ్మ దగ్గర ద్వారబంధం దగ్గర కూడా అలా దీపాలు అవి పెట్టుకోవాలండి. తులసమ్మ దగ్గర కూడా ఆ రోజు దీపాలు అవి ఎక్కువగా వెలిగించుకొని, దేవుడి మూలకి చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా తులసమ్మ దగ్గర కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా